కొంతమంది సిస్టర్స్ బ్రదర్స్ అంటారు, ఫోన్ చేస్తారు నాకు. ఫోన్ చేసి, ఏంటండి బైబిల్ చదువుతున్నారా అని నేను ప్రశ్నిస్తాను అనుకోండి. ఉందండి, బైబిల్ చదువుతున్నామండి, ప్రార్థన చేస్తున్నామండి, దేవునితో గడుపుతున్నామండి అంటారు. ఎలా చదువుతున్నాం మా బైబిల్? ఏం లేదండి, ఉదయాన్నే లేస్తుందండి, ఉదయాన్నే లేచేసి గ్రూపు జూమ్ మీటింగ్ ఉంటుందండి, ఒక 20 మంది 30 మంది కూడుకుంటామండి, ప్రార్థన చేసుకుంటామండి, చాలా బలపడతామండి అంటారు. అలాగే మధ్యాహ్నం కూడా జూమ్ మీటింగ్ ఉంటుందండి, ఒక 10 మంది 20 మంది గ్యాదర్ అవుతామండి, చాలా ఆత్మీయంగా బలపడతామండి, ప్రార్థన చేసుకుంటామండి, ప్రార్థనలు పాటలు పాడుకుంటామండి. జూమ్ మీటింగ్లు ఒక 30 మంది దాకా ఉంటామండి, 40 మంది దాకా ఉంటామండి. చాలా మా ఆత్మీయులు అండి, అందరూ ఆత్మీయంగా బలపడుతున్నామండి. అలాగే రాత్రి కూడా అండి జూమ్ మీటింగు లేదు గ్రూప్ మీటింగ్ వాట్సాప్ గ్రూప్లు వచ్చింది కదా, ఉన్నాయి కదా, అందరు కలిసి ఒకసారి చేస్తారు జూమ్ మీటింగ్లు అన్నీ. ఇంకేరే ఉంటాయి కదా, అందరూ కలిసి చేసి. అవునండి, చేస్తున్నామండి అందరూ. లేదంటే ఒక 4 3 10 మంది కలుసుకుంటామండి, ఫోన్ చేసుకొని కాన్ఫరెన్స్ కాల్లో ఉండేసి ప్రార్థన చేసుకుంటామండి. మనం ఇదే పదండి మాకు అంటారు. నేను అంటాను, ఇలా చేసేవాళ్ళు దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నారు అనేది వాస్తవం. యేసుక్రీస్తు ఆనాడు అంతగా ప్రయాసపడి భూమి మీద సేవ చేశాడండి. సేవ చేసినప్పుడు మరలా అతను విశ్రాంతి వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోకుండా తన వ్యక్తిగతంగా తన తండ్రితో ఎందుకు గడపడానికి వెళ్ళాడండి? రాత్రి అంతా గడిపేవాడు. ఇంకా తెల్లవారికి ముందే వ్యక్తిగతంగా తండ్రితో గడపడానికి వెళ్ళేవాడు. దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నవాడే నిజమైన దేవుని బిడ్డ. నువ్వు జూమ్ మీటింగులు, ప్రేయర్ మీటింగ్లు అని ఆ మీటింగ్లు ఏమైనా 10 మందితో కలిసి నువ్వు ప్రార్థించడం వల్ల నీకు ఉపయోగం లేదు, నువ్వు ఆత్మీయంగా బలపడలేవు. గుర్తుంచుకోండి, చాలామంది చేసే పని పిచ్చి పొరపాటు ఇదే. జూమ్ మీటింగ్లో నేను ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను, జూమ్ మీటింగ్లో నేను అందరికి ప్రార్థన చేసి అందరి కోసం ప్రార్థన చేస్తాను. మరి నీ దేవునితో వ్యక్తిగతంగా నువ్వు ఎప్పుడు గడుపుతున్నావు? వ్యక్తిగతంగా దేవునితో నువ్వు బైబిల్ చదువుతున్నావు, ఎన్ని గంటలు గడుపుతున్నావు? మోకాళ్ళ మీద దేవునితో ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు వ్యక్తిగతంగా? ఒక్కడవే. అది ఇంపార్టెంట్. మెయిన్ నువ్వు 10 మందితో కలిసి